మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినం నాడు యావత్ తెలంగాణలో అందరు కూడా సంతోషంతో ఉల్లాసంతో ఈ యొక్క దినాన్ని పండుగలాగా జరుపుతా ఉన్నారు. అయితే 10 సంవత్సరాల తర్వాత ఇంత గొప్పగా జరుపుతున్నటువంటి ఒక ఈ దినాన్ని జరుపుకునేటటువంటి అవకాశం కలిగించింది కాంగ్రెస్ పార్టీ మేమని చెప్తారు, టీఆర్ఎస్ పార్టీ మేమని చెప్తున్నారు. కానీ వాస్తవం మర్చిపోతా ఉన్నారు. తెలంగాణ వచ్చింది తెచ్చింది ఎవరంటే తెలంగాణ ప్రజలు. ఈరోజు తెలంగాణ ప్రజల ఒక సకల జనుల సమ్యతో వాళ్ళ భాగస్వామ్యంతో ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, న్యాయవాదులు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ ఈ పోరాటంలో పోరాడి తెలంగాణ తీసుకురావడంలో వారి యొక్క ఉద్యమంలో పాత్ర. రెండోది, పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి భారతీయ జనతా పార్టీ ఆ రోజు జేఏసీలో సభ్యులుగా మేము పోరాడినాము. ఉద్యమంలో పార్లమెంట్లో బేషరతుగా యూపీఏకు మొత్తం మెజారిటీ లేకున్నా కూడా మాకు ఉన్నటువంటి ఒక సభ్యులతో బేషరతుగా మద్దతు పలికి తెలంగాణకు మేము సహకారం చేసినాము. తెలంగాణ రావడానికి కారణము భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు. మరి ఆ సుష్మా స్వరాజ్ గారిని ఈ ప్రభుత్వం మర్చిపోతూ ఉన్నది. చిన్నమ్మ తెలంగాణ చిన్నమ్మ చెప్పుకోబడ్డ సుష్మా స్వరాజ్ యొక్క యోగదానం కానీ, భారతీయ జనతా పార్టీ యోగదానం కానీ, దాని విషయంలో ఈరోజు తెలంగాణ ఒక ప్రభుత్వం అవుతుందో ఇది విస్మరిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులని అవమానపరిచింది. తెలంగాణ మేమే తెచ్చామని చెప్పేసి ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుని విస్మరిస్తూ వారిని ఒక అవమానపరుస్తూ తెలంగాణలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా, రాజకీయ పార్టీలందరినీ కూడా అదేదో ఏం చేయలేదు వాళ్ళు మేమే చేసామని చెప్పుకునేటువంటి ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరు ఏతుందో, ప్రభుత్వం తీరు ఏది ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడతా ఉంది. ఈరోజు తెలంగాణ అందరి కోసము తెలంగాణ తీసుకొచ్చినాము. తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఆలోచించండి. విద్యార్థులకు ఉద్యోగాలు చూడండి, రైతులకు మంచి ఒక రేటు చూడండి, రైతులకు ఒక పంటలు మంచి కొనుగోలు ఒక ఎంఎస్పీకి మంచి ధర ఇవ్వండి. మీరు ఈరోజు రైతులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా బాధపడుతున్నారు. 6 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రజలకు ఏ న్యాయం జరగలేదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినం నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ వారికి మేము మా తరఫు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాము. నల్గొండ మరియు తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి తెలంగాణ సాధించుకొని 11 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి ఈ రోజుతో హైదరాబాదు మన తెలంగాణ, ఈరోజు నుండి మన తెలంగాణది. మరి ఎన్నో బలిదానాలతోని ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. దాంట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో నల్గొండ జిల్లా నుండి శ్రీకాంతాచారి లాంటి ఒక అమర వీరులు కూడా ఉన్నారు. మరి ఆ రోజు తెలంగాణ వాయిస్ని పార్లమెంట్లో వినిపించిన సుష్మా స్వరాజ్ గారికి కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ భారతీయ జనతా పార్టీ నల్గొండ కార్యాలయంలో ఈరోజు జాతీయ జెండాని ఆవిష్కరించడం, దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నగారిని ఈరోజు పిలవడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఈరోజు వారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. మరి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా నేను మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.